భారత సైన్యంలో సిక్కు, గఢ్వాల్, కుమావు, జాట్, మహార్, గోర్ఖా, రాజ్పూత్ సహా 31 రెజిమెంట్లు ఉన్నాయి. జాతుల పేర్లతో రెజిమెంట్లు బ్రిటిష్ పాలనా సమయంలో ఏర్పడినాయి. జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ లాంటి కొన్ని రెజిమెంట్లు భారత్లో సంస్థానాల విలీనం వల్ల సైన్యంలో భాగమైనవి. భారత్కు స్వాతంత్రం వచ్చాక ఈ రెజిమెంట్లకు అవే పేర్లు వచ్చారు. దీని అర్థం సైన్యం జాతి మత భేదాలను పోషిస్తుందని కాదు, చరిత్రను పరిరక్షించేందుకే సైన్యం వాటిని అలా ఉంచేసింది. భారత సైన్యంలో ఇండియన్ ఆర్మీ సర్వీసెస్ కోర్తో పాటుగా వందల సంఖ్యలో వివిధ రెజిమెంట్లు ఉన్నాయి. సైన్యంలోని ప్రతి రెజిమెంట్కు ఒక చరిత్ర ఉంటుంది. భారత సైన్యంలో మద్రాస్ రెజిమెంట్ 200 ఏళ్ల కన్నా ముందు నుంచి ఉన్నది. కుమావు రెజిమెంట్ 2 ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్నది. బ్రిటిష్ ఇండియా సైన్యంగా ఉన్నప్పుడు సిక్కు, పంజాబ్, గఢ్వాల్ లాంటి రెజిమెంట్లతో పాటు బలూచ్ ఫ్రంటియర్ ఫోర్స్ రెజిమెంట్లు ఉండేవి. దేశ విభజన తర్వాత బలూచ్ ఫ్రంటియర్ రెజిమెంట్లు పాకిస్తాన్ సైన్యంలో భాగమైనవి. పంజాబ్ రెజిమెంట్ 2 దేశాల్లోనూ ఉన్నది. సైన్యంలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. ఉత్తరప్రదేశ్లో నియామకాలు జరుగుతున్నాయి అనుకుంటే మీరు గఢ్వాలి, కుమావుకుని, ముస్లిం ఇలా ఎవరైనా కావచ్చు, ఏ రెజిమెంట్లోనైనా చేరొచ్చు. ప్రతిభ, శారీరక దృఢత్వం ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. అంతే తప్ప జాతి మత ప్రాతిపదికన ఎటువంటి రిక్రూట్మెంట్లు గతంలో ఎన్నడూ జరగలేదు, ప్రస్తుతం కూడా జరుగుతలేవు.